నేను చాలామంది పేషెంట్స్‌ని హాస్పిటల్స్‌లో హెల్త్ కేర్ సెక్టర్‌లో ఉన్నా కాబట్టి చూస్తుంటాను. కొన్ని నాకు అనిపించినయి మనం హాస్పిటల్ వాళ్ళకి చెప్పలేనియి. అంటే ఇలా చేస్తే ఇంకా బెటర్‌గా ట్రీట్మెంట్ చేయొచ్చు. పేషెంట్‌ని ఇలాంటి మోడిఫికేషన్ చేయొచ్చు అనుకున్నయి. సో, కొన్ని పాయింట్స్ నా వీడియోస్‌లో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. రీసెంట్‌గా మా ఫాదర్ కూడా 10 డేస్ హాస్పిటల్‌లో ఉన్నారు. సో, కంటిన్యూస్‌గా బెడ్ మీద పడుకొని చాలా ఇబ్బంది పడుతున్నారు. అండ్ ఎయిర్ బెడ్ ఉన్న ఇంట్లో ఉంది. హాస్పిటల్‌లోనేమో చిన్న బెడ్ ఉంటది. సో, ఆ బెడ్‌లో ఇది అప్లై అవ్వదు. సో, వాళ్ళకి తగ్గట్టు డెఫినెట్‌గా మార్కెట్‌లో దొరుకుతాయి నాకు తెలిసి. సో, హాస్పిటల్ వాళ్ళు ఆలోచిస్తే పేషెంట్ కేర్ గురించి సో, కంటిన్యూగా అలా బెడ్‌లో పడుకునే వాళ్ళకి ఏదైనా ఎయిర్ బెడ్ మంచిది డిజైన్ చేసుకొని ఆల్రెడీ మార్కెట్లో ఉన్నదొకటి పెడితే కంపల్సరీ హెల్ప్ అవుతుంది. ఇంకోటి ఏదైనా అంతసేపు పడుకున్నప్పుడు బాడీ అంతా వీక్ అయిపోతాయి మజిల్స్. సో, ఏదైనా ఆయిల్ మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏంటంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఒక పర్సన్ వచ్చి కొద్దిగా ఆయిల్ మసాజ్ చేసి లైట్గా స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేపిస్తాడు. హాస్పిటల్లో ఉన్నప్పుడు అది అవ్వట్లేదు. సో, అన్‌ఈజీగా అయిపోయింది బాడీ అంతా. సో, మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఎవరైనా మసాజ్ పెట్టుకోవచ్చు. మసాజ్ చేసే పర్సన్‌ని అపాయింట్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఏంటంటే ప్రాక్టికల్‌గా అంత ఈజీ కాదు. హాస్పిటల్స్‌లో వాళ్ళకున్న సిచ్యువేషన్స్‌కి అందరూ ఓవర్‌లోడ్ ఉంటారు స్టాఫ్ అంతా. అండ్ ఇలా ఆలోచించాలని కూడా ఇప్పుడు సిస్టంలో లేదు కాబట్టి వాళ్ళు కూడా థింక్ చేయరు. ఎవరన్నా డాక్టర్సు, హాస్పిటల్ మేనేజ్మెంటు పేషెంట్ బెనిఫిట్ గురించి ఏమన్నా ఆలోచిద్దాం అనుకుంటే డెఫినెట్గా ఇది ఒకటి మంచి పాయింట్స్. ఈ కొంతమంది ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ లాగా ఉన్నాయి న్యాచురోపతి టైపు, వాళ్ళు కూడా ఈ పాటించట్లేదు అనుకుంటాను. పేషెంట్ యొక్క కంఫర్ట్, పేషెంట్ యొక్క లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుంది. సో, కంటిన్యూగా ఒకే రూమ్లో ఉండి వాళ్ళు అసలే ఒకే బెడ్ నుంచి లెగలేనప్పుడు ఒకే చోట ఉంటే వాళ్ళకి ఏదైనా ఎంటర్టైన్మెంట్ లాగా టీవీ, రేడియో అవి కూడా బాగుంటాయి. సో, ఇట్లాంటి కొన్ని పాయింట్స్ నా వీడియోస్లో డిస్కస్ చేస్తాను ఫర్దర్. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి నా వీడియోస్లో, నా ఛానల్లో పర్సనల్ డెవలప్మెంట్ రిలేటెడ్ ఇంకా డిఫరెంట్ టాపిక్స్. So do like, subscribe, share and comment. Thank you for watching.